గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, మాకు ఎటువంటి మొహమాటం లేకుండా కూడా, అంటే బిడియం కూడా లేకుండా మేము ఎప్పుడు క్లియర్గా చెప్తాం అన్నమాట. మన ఆంధ్రాకి కొంతమంది శకునులు ఉన్నారు అని. అందులో ఉమ్, మొట్టమొదటి శకును మాత్రం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సార్. ఆయన అవును. ఏమనుకున్నా సరే మన ఆంధ్ర డివిజన్ అయిన కాడి నుంచి ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్లో శకుని రోల్ చాలా సక్సెస్ఫుల్గా పోషిస్తున్నాడు అనమాట. మళ్ళీ వచ్చి మీడియా ముందుకు అసలు ఎంత గొప్పగా చెప్తాడంటే ఆడు చేస్తున్న తప్పు ఈడు చేస్తున్న తప్పు అంటున్నాడు. ముందర నీ తప్పు నువ్వు ఏడవరా అంటావు. ఆయన తప్పు అని తెలుసుకోకుండా ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ ఉంటాడు. అవును. చంద్రబాబు పోలవరం కడుతున్నప్పుడు అసలు ఎంత రచ్చ చేసాడు సార్. పోలవరం అంత స్పీడ్గా కడుతున్నాడు, 71% కంప్లీట్ చేశాడు, అఫీషియల్గా ఉంది అది. అవును. చంద్రబాబు పోలవరం కడుతున్నప్పుడు పోలవరం కట్టడం వల్ల ఇక్కడ కుంగిపోతుంది కుంగిపోతుంది అని మునిగిపోతున్నాయి అని చెప్పి నానా యాగి చేశాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి పోలవరం కట్టకపోతే ఏం మాట్లాడలే. అలాగే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం మనకి చంద్రబాబు గారి ప్రజా ఆ, క్షేత్రం ఏదో ఒకటి కూలగొట్టినప్పుడు, ప్రజావేదిక. ప్రజావేదిక కూలగొట్టినప్పుడు ఆయన ఫస్ట్ బయటకు వచ్చి సమర్థించాడు అనమాట. ప్రజావేదిక కూలగట్టడం కరెక్టే, ప్రభుత్వం తప్పు చేయకూడదు, ప్రభుత్వం తప్పు చేస్తే మిగతా వాళ్ళు కూడా తప్పు చేస్తారు. అలాగే ఉమ్, జగన్మోహన్ రెడ్డి మిగతా అన్ని కూడా కూలగొట్టేస్తాడు, జగన్మోహన్ రెడ్డి నీతివంతమైన పాలన ఇస్తాడు అని చెప్పాడు. మరి అదే మోహన్ రెడ్డి రుషికొండ మీద ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఏమయ్యాడు సార్? మరి అది ప్రకృతే ఉమ్, కదా. మరి ఇప్పుడు ఇక్కడ ప్రకృతి దగ్గర కట్టకూడదు, ప్రకృతిని పాడు చేయకూడదు అన్నావు. మరి రుషికొండలో అవును. పాడు చేయొచ్చా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడు? ఇక్కడ మాట్లాడతావు, అక్కడ మాట్లాడవు. ఇలా ఉమ్, ఎక్కడికక్కడ వీళ్ళని ఏమంటావు అంటే మనం బ్లైండెడ్ అనమాట. వాళ్ళకి కావాల్సిన దాన్ని కళ్ళు మూసుకొని కూర్చుంటారు, అక్కర్ల నాటి గురించి మాట్లాడుతూ ఉంటారు అనమాట. అవును. ఇలాంటి మేధావులు మాత్రం మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువైపోయారు. కానీ అలాంటి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, టిఆర్ఎస్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను మార్చక ఓడిపోయింది కాబట్టి నువ్వు ప్రతి చోట మార్చేస్తున్నావు, అక్కడ మార్చక ఓడిపోయాడు, నువ్వు మార్చి ఓడిపోతావు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాడు అనమాట. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందా? అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి మాటల్ని ఎందుకు ఇంకా తెలుగు మీడియా ఇంత విశ్వసిస్తుంది? ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు కాబట్టి ఒక్కసారి చర్చించుకోవాల్సిన అగత్యం మనకు కూడా ఏర్పడింది. లేకపోతే ఆయన గురించి మనకెందుకు చర్చ? అదే. ఆయన ఏమో రాజకీయాల్లో ఉన్నాడా, క్రియాశీలక రాజకీయాలు ఏమన్నా చేస్తున్నాడా, లేకపోతే సలహాదారు పోస్ట్ ఏమైనా తీసుకొని ఇక జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇవ్వటం వలన మనకేమన్నా లాభం కానీ నష్టం కానీ ఏమన్నా వచ్చిద్దా? ఉమ్, ఒక ఒట్టిపోయిన గొడ్డది. యాక్చువల్ గా చెప్పాలంటే ఏంటండి, పొలిటికల్ గా ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే ఏమిటి? ఏమీ లేదు, ఏం చేయకుండా ఖాళీగా ఇంట్లో ఉండి ప్రతి ఒక్కళ్ళకి సలహాలు ఇవ్వబోతూ, ఆ సలహాలు ఎవరు తీసుకోవటం లేదని బాధపడుతూ ఇక ఒక ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు బేల్తా ఉంటాం. ఇవన్నీ ముందు ఆయన చేసే పని. సరే, ఆయన పని ఆయన ఆయన నోటి తోలు ఆయన తీర్చుకుంటాడులే అని అనుకుంటే, తడవకు ఒకసారి వస్తాడు, ఒకసారి క్వార్టర్ బాటిల్ పెట్టుకుని వచ్చాడు చంద్రబాబు నాయుడు ఉండగా. ఈ క్వార్టర్ బాటిల్ ఎంతకు తయారవుతుందో తెలుసా అని. ఆ క్వార్టర్ బాటిల్ ఎంతకు తయారవుతుంది, ఎంతకు అమ్ముతున్నారు, అందులో ప్రభుత్వానికి ఎంత లాభం వస్తుంది, చంద్రబాబు నాయుడికి ఏం లబ్ధి చేకూరుతుంది, ఇట్లాంటివన్నీ ఒక ఊతరు కొట్టేశాడు. ఆ క్వార్టర్ బాటిల్ ఆ రోజుకు ఉన్న రేటుకి ఆరింతల రేటు ఉంది ఈ రోజు ఇంకో క్వార్టర్ బాటిల్, జగన్మోహన్ రెడ్డి పెట్టిన క్వార్టర్ బాటిల్. ఉమ్, మరి దీని గురించి మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్ దీని గురించి ఎందుకు మాట్లాడ్డు? సిగ్గుండాలా మాట్లాడకుండా ఉండటానికి. ఎలాగా నిన్ను మీరు చెప్పే మాటలన్నీ మేము నమ్మాలి? ప్రజావేదిక కూలగొట్టారు, కరకట్ట మీద ఉన్న బిల్డింగ్లన్నీ కూలగొడతారు. 4.5 సంవత్సరాల పైన అయింది ప్రజావేదిక తప్ప మరి ఏ ఒక్క ఇటుక బిల్లను కూడా జగన్మోహన్ రెడ్డి కూలగొట్టలేకపోయాడు, తీసి పక్కన పెట్టలేకపోయాడు. ఇప్పుడు వచ్చి మళ్ళీ మాట్లాడటానికన్నా సిగ్గుపడాలి. ఊసరవల్లి ఉండవల్లి అన్నట్టుగా తయారవకూడదు, రంగులు మార్చినట్టుగా ఉండకూడదు, తడవకు ఒక మాట మాట్లాడుకుంటూ. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడో, ఆ, ఆయన గెలుస్తాడో ఆయన చూసుకుంటాడు. ఒక్కో చోట ఒక్కో రకంగా ఉండొచ్చేమో, ఆయన అది నమ్ముతున్నాడేమో. ఆయన ఓడిపోతే నీకెందుకు, ఓడిపోతే నీకెందుకు, మీకేంటి అనంటే ఏముండదు ఇక్కడ. మళ్ళీ ఒక మ్యానిపులేషన్ చేసేసి ఉండవల్లి అరుణ్ కుమార్ ఇలాగన్నాడు అని మీడియా ముందు కొంచెం కనపడి, మళ్ళీ ఆయన ఆయన మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి నాలుగు ఎక్కువగా టీవీ మీడియాలో నుంచి కవర్ అవ్వకుంటా వచ్చి ఇక అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి భజన మొదలు పెడతాడనమాట. ఇదంతా ఒక స్ట్రాటజీ. ఉమ్, ఏది, మరి బోరింగ్ లో నీళ్లు పోసి, మనం నీళ్లు రానప్పుడు ఏం చేస్తాం, కొంత నీళ్లు పోసి కొట్టి కొట్టి కొట్టితే నీళ్లు బయటకు వస్తాయి. మనం కొన్ని నీళ్లు పోస్తే కొన్ని మిగతా నీళ్లు బయటకు వస్తాయని, ఏది ప్రెషర్ని పట్టుకొని. అలాగా మీడియా అటెన్షన్ ని గ్రాప్ చేసేసి
ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి ఇది చర్చ నడుపుకొని, ఇదిగో జగన్మోహన్ రెడ్డిని ఇట్ట అన్నాడంట అని ఆ మాలి ఎగనెస్ట్ మీడియాస్ ఏమున్నాయో ఆ మీడియాలన్నింటిలోనే కనపడితే, ఈయన ప్రెస్ మీట్లు పెట్టగానే మళ్ళీ కవర్ చేస్తారుగా, అందులో జగన్మోహన్ రెడ్డిని పొగడాల. జగన్మోహన్ రెడ్డికి నేను సలహాలు ఇస్తాను గుండెలు బాదుకొని ఎన్నిసార్లు ఏడ్చాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతుంటే ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ యాక్చువల్గా ఏం చేయాలండి? ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి పొర్లు దండాలు పెట్టాలి. దేవుడా ఎట్నో కొట్ట జగన్మోహన్ రెడ్డిని ఓడిపోనీయకుండా ఆపు, అతని మనసు మార్చు అని పొర్లు దండాలు పెట్టుకోవాలా. అలా ఆ పనులన్నీ మానేసి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, మార్చినంత మాత్రాన్ని ఏం జరగదు అంటే, దీని వెనకమాల ఏం ఆశించి ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ మాట మాట్లాడాడు అనే ఊహ ప్రజలకు రాదా? అలాంటివన్నీ వచ్చిన తర్వాతనే మీ మాట ఎవడు నమ్మటం మానేశాడు. ఇంకా కూడా ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఎలాగోలా లబ్ధి చెయ్యాలి. ఆ లబ్ధి చెయ్యాలి అని అంటే మనం మీడియాలో కనిపిస్తూ ఉండాలి. మనం మీడియాలో కనిపించాలి అని అంటే ప్రతిసారి ఒకటే మాట చెబుతున్నారనుకో, జనం కూడా పట్టించుకోరు కదా. 4-5 మాటలు రివర్స్లో చెప్పుకుంటా వస్తా ఉంటే ఉండవల్లి ఏమంటున్నాడు అని ఎవరో ఒకళ్ళు అటెన్షన్ పెడతారు. ఆ అటెన్షన్ కోసం ఇప్పుడు ఈ దిక్కుమాలిన మాటలు మాట్లాడేది. మళ్ళీ తర్వాత ఒక ఒక ప్రెస్ మీట్ నిన్న ఇది అయింది కదా, రేపు పెట్టే ప్రెస్ మీట్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని పొగుడుకుంటా పోతుంటాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ అని అంటే జగన్మోహన్ రెడ్డికి ఎగనెస్ట్ గా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడు. ఈ మాట్లాడిందంతా కూడా ఉత్తుత్తికే, అంతకు మించి వేరే ఏమి ఉండదు ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే. ఈ రాజమండ్రి మీడియా కూడా భలే వెరైటీగా ఉంటుంది సార్. వాళ్ళు మిగతా ఏమి కవర్ చేయరు. నేను ఎక్కడ కూడా చూడను అనమాట రాజమండ్రి మీడియా. ఉండవల్లి ప్రెస్ మీట్ పెట్టగానే ముందెళ్ళి కూర్చుంటారనమాట ఈ మీడియా వాళ్ళందరూ. దాన్ని తీసుకొచ్చి మన అందరి మొహాన పడేస్తా ఉంటారు మళ్ళీ. సో కరెక్టే, ప్రతి కరెక్టే. వాళ్ళందరూ ఉండవల్లి దగ్గరికి ఎందుకు పరిగెత్తుతూ ఉంటారో కొంతమంది, ఇప్పుడు నాయకులు కొంతమంది ఉంటారండి, వాళ్ళని వేరెక్కడ ఎవరు సరిగా పార్టీలో కానీ ఎవరిని పట్టించుకోరు. మీడియాలో మాత్రం మంచి హైప్లో ఉంటారు. వాళ్ళు ఏమో అధికార ప్రతినిధి అయ్యి హైప్లో ఉండటమో ఇంకోటో దానికోసమో వాళ్ళని ఎక్కువ మీడియాలు వెలవటమో కాదు. మీడియాని మేనేజ్ చేసుకోవటం, మేనేజ్మెంట్ కూడా పొలిటికల్ వింగ్ లో ఒక భాగం. దాన్ని వీళ్ళు ఆకలింపు చేసుకుంటారనమాట. మీడియాని ఎలా మేనేజ్ చేయాలి. మనం వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టామంటే మన ఎదురుగా ఉన్న పేపర్ల వాళ్ళు అందరూ టీవీలో వాళ్ళందరూ వచ్చి కూర్చోవాలంటే దానికి ఒక మేనేజ్మెంట్ ఉంటది. ఆ మేనేజ్మెంట్ ని వీళ్ళందరూ బాగా చేస్తారనుకుంటా. అందుకని అందరు వెళ్ళి పరిగెత్తుకుంటా కూర్చుంటారు మైకులు పెట్టి. మనం పిలిచి రాండ్రా బాబు, నేను మంచి మ్యాటర్ ఒకటి ఉంది నేను చెబుతానంటే ఒక్కడు వచ్చేవాడు ఉండడు. ఫోన్ చేసినా కూడా ఎవడు రాడు. మనం ప్రెస్ మీట్ పెడితే, ఉండవల్లి పెడితే మాత్రం పరిగెత్తుకుంటా పోతారు. ఎందుకయ్యా అంటే ఆడ లభించేది వేరుంటుంది, ఆడ మర్యాదలు వేరుంటాయి, అక్కడ వేరే ఇవన్నీ నడిచిపోతుంటాయి. అది అది మరి సర్వసాధారణంగా నడిచిపోతా ఉంది. వాటన్నిటిని మేనేజ్మెంట్ బాగా చేశాడు అనుకోండి, వాళ్ళు కూడా వెళ్ళి మీడియాలో ఎక్కువ ఆయన ముందే కూర్చుంటారు. లేకపోతే ఉండవల్లి అంత మొనగాడు ఎవడు లేడనే మిగతా ప్రెస్లో ఎవరు మాట్లాడేది ఎందుకు కవర్ చేయరు? కవర్ చేయకపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళు మేనేజ్మెంట్ చేయరు. కావాలంటే మ్యాటర్ చెబుతారు, లేదు అని అంటే మెదలకుండా ఊరుకుంటారు, లేదు అనుకుంటే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. ఈయనలాగా ఆ మైకులు పట్టుకొని ఆ ఖద్దరు చొక్కా వేసుకున్న ఇస్త్రీ నలిగిపోయిందాకా, చెమటలు బట్టి తడిచిపోయిందాకా ఆయన చెప్పినోడు చెబుతానే ఉంటాడు, పుస్తకాలు తీస్తాడు, పెద్ద నోట్స్ తయారు చేసుకుని వస్తాడు కదా ఆయన. అయిపోయింది దాకా మైకులు వేసిన ఆడనే కూర్చుంటారు. ఆ తర్వాత ఉండేది ఏముంటదో అది ఉంటది కనుక వాళ్ళు కూడా అలాగనే పరిగెత్తుతా ఉండొచ్చు బహుశా. యా, డెఫినెట్గా. ఎందుకంటే ఉండవల్లి ఇప్పుడు నిజంగా ఈ రాజకీయాల్లో కనుక చూసుకుంటే గత 10 సంవత్సరాల్లో ఎవరన్నా ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా క్రెడిబిలిటీ లాస్ అయ్యారంటే ఇద్దరు వస్తారనమాట. ఒకటి ఉండవల్లి, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరు చెప్పే మాటలు జనాలు ఎవరూ నమ్మట్లేదు. కానీ ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు ఏంటంటే ఒక్కోసారి జగన్మోహన్ రెడ్డిని తిడతా అరే ఈయన నిజమే చెప్తున్నాడులే అని జనాలు నమ్మిద్దామని. ఎందుకంటే రేపు పొద్దున ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తిట్టి రేపు పొద్దున వచ్చి మనకి చంద్రబాబు కన్నా జగన్మోహన్ రెడ్డి అయ్యాం, మళ్ళా పోయినసారి తప్పు చేసాము, చంద్రబాబుని 5 సంవత్సరాలు దింపేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాల్లో కంటిన్యూ చేస్తే తప్ప మనకి ఏదైనా పురోగతి రాదు, అభివృద్ధి రాదు అనేది పిచ్చి మాటలు అని మళ్ళీ మాట్లాడడానికి మొదలు పెడతారు. గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. డెఫినెట్ గా యా, ఇది జనాలు కూడా గుర్తించి ఉండవల్లి లాంటి మాటలు మీరు అంత సీరియస్ గా తీసుకోమాకండి. ఈయన మాత్రం జగన్మోహన్ రెడ్డికి డప్పు మా వాయిస్తానే ఉంటాడు. బాటం లైన్ ఒకటేనండి మనం చెప్పుకోవాల్సింది, ఉండవల్లి ఈజ్ నథింగ్ బట్ ఏ ఊసరవెల్లి. డెఫినెట్ గా యా, ఉండవల్లి ఓసరవల్లి కరెక్ట్ సార్. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.